నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పాడేరు ప్రభుత్వ కళాశాలలో వార్డెన్ను విధుల నుంచి తొలగించాలి. ఎస్ఎఫ్ఐ అల్లూరి జిల్లా అధ్యక్షుడు జీవన్ కృష్ణ డిమాండ్. అల్లూరి జిల్లా ఏజెన్సీ 11 మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జీవన్ కృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను తను బృందంతో సందర్శించారు. ఈ సందర్భంగా జీవన్ కృష్ణ మాట్లాడుతూ పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హాస్టల్ భవనాన్ని వెంటనే నిర్మించి మెనూ సక్రమంగా అందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కళాశాలలో విద్యార్థులు జాయిన్ అయినప్పటికీ వసతి గృహాలు రాక రూమును అద్దెకు తీసుకుని నివసించవలసిన దయనీయ పరిస్థితి విద్యార్థులకు ఏర్పడిందన్నారు. అలాగే ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు సీట్లు పెంచి సరిపడా అధ్యాపకులను నియమించాలన్నారు. పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు సరిగా నిర్వహించని వార్డెన్ను తక్షణమే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న కళాశాలలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని, పాడేరు కళాశాలలో వార్డెన్ను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు చైతన్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ చాలా తీవ్రమైనటువంటి ప్రాబ్లం ఉంది. దాదాపు నెల రోజులు ఏ పాఠశాలకు కూడా మెరుగైన భోజనాలు లేవు, మెరుగైన వసతులు లేదు, మెరుగైన వాటర్ లేదు, మెరుగైన హెల్త్ వర్కర్ లేదు. ఏ సమస్యలు పెట్టి కూడా పాఠ్య పుస్తకాలు కావచ్చు, నోటు కూడా ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. ఇది మేము తప్పకుండా హెచ్చరిస్తున్నాము. అన్ని పాఠశాలలు తనిఖీ చేసి మేము ఉద్యమాలు చేస్తాము. నిరంతరంగా ఐటీడీ వంటి ప్రభుత్వం కూడా ఇక్కడ కలవడం జరుగుతుంది. అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అన్ని పాఠశాలలు కూడా మీరు తప్పకుండా తనిఖీ చేయండి. ఇక్కడే జిల్లా అధికారులు ఉండడం కాదు, పాఠశాలలో వెళ్ళండి, పాఠ సమస్యలు తెలుసుకోండి. అయ్యా మీ ప్రెసిడెంట్ కలెక్టర్ గారు, అయ్యా పిఓ గారు, అయ్యా అధికారులు, అయ్యా ప్రభుత్వము అని హెచ్చరిస్తున్నాం. మేము తప్పకుండా మీరు వెళ్ళి మీ పాఠశాల వెళ్ళండి. 6వ తరగతి పిల్లలంటే పాపం చాలా మంది జీవితలేని పరిస్థితి. వాళ్ళు ఏం చేయాలో పాపం కొన్ని పాఠశాల కుదించేసారు. పాఠశాల జాయినింగ్ లేదు, అడ్మిషన్ లేదు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అయితే పాపం సీట్లే లేదు పరిస్థితి. ఆడపిల్లలు చాలా మంది ఇంట్లో ఉన్నారు. బాలయ్య వాళ్ళు ఆపుతారా, పెళ్లి జరుగుతుందని ఆలోచిస్తున్నాము. ఒక కాలేజ్ ఏర్పాటు చేయాలి. విద్యాశాఖ మంత్రి గారు వచ్చి ఆలోచించండి. 2 రోజులు మీరు ఆలోచించి ప్రైవేట్ కేటాయించండి. రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించండి. అయ్యా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రశ్నిస్తున్నా మీకు. ఏ పాఠశాల బాగాలేదు, కళాశాల బాగాలేదు, నోటు బుక్కులు లేవు, పుస్తకాలు లేవు, సరే మెరుగైన భోజనాలు లేవు, మెరుగైన బస్సులు లేవు. ప్రతి హాస్టల్ గ్యాసులు లేని పరిస్థితి రోజు ఉంది. ఆ గ్యాసులు ఏమైందా అని అడుగుతున్నాము. ఆ గ్యాసులు వెంటనే ఇవ్వండి, వెంటనే మనం మాట్లాడినట్టు అడుగుతున్నాం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు. అయ్యా మన ప్రైవేట్ పిల్లలకి నేల కూర్చున్నారు, బెంచీలు లేవు, మంచాలు లేవు, కిటికీలు లేవు, ఫ్యానాలు లేవు. ఆ డబ్బు ఏమైందని అడుగుతున్నాం. ప్రభుత్వం డబ్బు ఏమైనా అడుగుతున్నా హెచ్చరిస్తున్న పరిస్థితి రోజు ఉంది. ఈ కుటుంబంలో అడుగుతున్నాము. తప్పకుండా విద్యాశాఖ సమాధానం చెప్పాలి. మాకు సమాధానం చెప్పి మీకు విద్యాశాఖ మంత్రా లేకపోతే ప్రజల మంత్రాలు అడుగుతున్నారు. మీరు తప్పకుండా ప్రశ్నిస్తున్నాను. మీరు తప్పకుండా మీరు వెంటనే పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి ఉద్యమం చేస్తాము. గతంలో చిల్లరగడ్డ ఒక అబ్బాయి చనిపోతే ఇప్పుడు దాకా ఒక విచారం జరిపించాలని పరిస్థితి రోజు ఉంది. వాడని ఎంతమంది సస్పెండ్ చేస్తారో అడుగుతున్నాను. ఏ హెల్త్ వర్కర్ లేవు, వాచ్మెన్ లేవు. ఎంత బాధించిన పరిస్థితి ఉంది. మా ట్రైబల్ పిల్లలకి గవర్నమెంట్ పరిస్థితి ఉంది. అందుకే కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలోనే ప్రతి ఆశ్రమం పాఠశాల కానీ హెల్త్ వర్కర్ ఇవ్వకపోతే పెద్ద ఉద్యోగం దగ్గరికి ఇస్తున్నాం. నమస్కారం. నా పేరు కృష్ణ చైతన్య. నేను చింతపల్లి మండలం ప్రెసిడెంట్ని పనిచేస్తున్నాను. అలాగే ఈరోజు పాడేరు జూనియర్ కళాశాలలో మేము తనిఖీ చేసినప్పుడు ఇక్కడ మెరుగైన మరుగుదొడ్లు లేదు, మెరుగైన సౌకర్యాలు లేవు, ఫెన్స్ లేవు, బెంచీలు లేవు. పిల్లలంతా బెడ్రూమ్లో పడుకోకుండా నేలలో పడుకుంటున్నారు. అయ్యా కూటమి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నారు. ఇన్ని రోజులు అయిపోతూ ఉంది. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? పిల్లల్ని మీరు ఎస్టీ పిల్లల్ని ఇలానే చూస్తారా అని ప్రశ్నిస్తూ ఉన్నాము. మరి ఎస్టీ పిల్లలంటే మీకు ఇంత చులకనా?
నేను ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు అయ్యా? ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? జిల్లా హెడ్ క్వార్టర్ ఇది. జిల్లా కలెక్టర్ గారు ఇక్కడే ఉంటారు, పాడేరు పిఓ గారు ఇక్కడే ఉంటున్నారు, జాయింట్ కలెక్టర్ ఇక్కడే ఉంటున్నారు, డీడీ గారు ఇక్కడే ఉంటున్నారు. ఏ రోజైనా పాడేరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో మీరు విజిట్ చేశారా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఏ ఒక్క అధికారి కూడా ఈరోజు ఇప్పుడు దాకా కూడా చేయలేదు. పిల్లలేమో వెళ్ళేసి హెచ్ఎం గారిని అడిగితే హెచ్ఎంఏమో మమ్మల్నే ప్రశ్నిస్తారా అని అడుగుతా ఉన్నారంట. ఎంతవరకు ఇది న్యాయమని మేము అడుగుతా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదని మేము చెప్తా ఉన్నాం. తొందరగా వెంటనే దీనికి పరిష్కారం చేయకపోతే రాష్ట్రానికి మేము పిలుపునిచ్చి వెంటనే కూడా ధర్నా మేము చేస్తామని కూడా ఈ సభాముఖంగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. మాది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పాడేరు. మా ఈ కాలేజ్కి చాలా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యని సింగిల్ రాసుకున్నాం. ఇప్పుడు అదే సమస్యని నేను చెప్తాను. మా కళాశాలలో మరుగుదొడ్లు లేవు, అంటే బాత్రూమ్స్ సరిగ్గా లేవు, ఉన్నాయి కానీ ఇంకా అది ఓపెన్ చేయలేదు. అలాగే అది ఆ బాత్రూమ్ మాట్లాడిపోయి ఇంకో చాలా బాత్రూమ్స్ కావాలి. అలాగే బాయ్స్ హాస్టల్లో ఒక్క ఫ్యాన్స్ కూడా లేవు, మాకు ఫ్యాన్ కూడా కావాలి. అలాగే డైనింగ్ హాల్ అంటే గత 5 ఏళ్ళ నుంచి ఎస్ఎఫ్ఐ సంఘంతో కలిసి పోరాటం చేస్తున్నాము, అయినా సరే మాకు ఇవ్వడం లేదు డైనింగ్ హాల్. అలాగే స్నానం చేయడానికి కుళాయిలు కూడా సరిగ్గా లేవు. ఒక్క కుళాయితోనే చాలా ఇబ్బంది పడుతున్నారు స్టూడెంట్స్, చాలా ఎక్కువ మంది అయ్యారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్. మా కుళాయిలు కూడా కావాలి. అలాగే ఆహార సౌకర్యాలు కూడా కొన్ని రోజులైతే అస్సలు మంచిగా ఉండవు. ఈ ఆహారం కూడా మాది మెనూ కావాలి. మెనూ ప్రకారం మాకు ఆహారం పెట్టించాలని కోరుకుంటున్నాం. అలాగే జిల్లా హెడ్ క్వార్టర్ అయి ఉండి కూడా మా కళాశాలలో ఎన్ని సమస్యలు అంటే మరి ఇతర కళాశాలలో ఎలా ఉంటుందో తెలియాలి. మా కాలేజ్లోనే ఎన్ని సమస్యలు ఉన్నాయి అంటే మరి ఇతర కళాశాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మా కాలేజ్లో ఎలాగైనా పైన రాసిన సమస్యలు రావాలి. గత 5 ఏళ్ళ నుంచి ఎస్ఎఫ్ఐ సంఘంతో కలిసి చాలా ధర్నాలు చేశాను, కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రభుత్వం కూడా మాకు గుర్తించలేదు. పై ఉన్న అధికారులు అందరికీ నమస్తే చెప్తున్నా. మా గవర్నమెంట్ కాలేజ్ పాడేకి ఈ పై చెప్పిన సమస్యలు మాకు పరిష్కరిస్తారని కోరుతూ థ్యాంక్ యూ సార్. సర్లే.